ప్రీ వెడ్డింగ్ షో ఈవెంట్ అయితే జరిగింది. సినిమా అయితే అంటే ఒక ఊర్లో జరిగే ఒక కెమెరామెన్ స్టోరీ అన్నమాట ఇది. అంటే మనం నార్మల్ గా పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాము. మన ప్రీ వెడ్డింగ్ అనే ఫొటోస్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర పెట్టేస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఎవరో చిల్లరగా ఉంటాడు, వాడు చెప్పేస్తారు, ఆడేమో పడేస్తారు అన్నట్టుగా. సో అంటే చాలా విలువైంది. అలాంటిది మిస్ అయితే మళ్ళీ రాదన్నట్టుగా. అలాగే ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి bro. అంటే ఒక కళ్ళు దుకాణం దగ్గర జరిగిన గొడవ అలా పెళ్లి దాకా వచ్చి మళ్ళీ విడిపోయి మళ్ళీ అదే ఫోటోగ్రాఫర్ కలపడం అనేది చాలా సినిమా అయితే చాలా రియలిస్టిక్ గా ఉంది. నిజంగా మనం మన పక్కన పల్లెటూరులో మనం ఉండే ఊళ్ళో ఎలా అయితే జరుగుతుందో సేమ్ అదే అట్లానే జరిగింది. చాలా న్యాచురల్ గా తీశారు. ఓవరాల్ అయితే తిరువిరి గారు అయితే చాలా మంచిగా యాడ్ చేశారు. అలాగే బుడ్డోడు కూడా బాగా యాడ్ చేశాడు. సో అందరూ ఆ, మన షార్ట్ ఉన్న అన్న ప్రీ వెడ్డింగ్ హీరో ఆయన కూడా చాలా మంచిగా యాడ్ చేశారు. సినిమా అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ తగ్గ కూర్చొని నవ్వుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం బ్రో. అంత మంచి ఫన్ ఉంది. ఇంత మంచి సినిమాని అందించినందుకు అలాగే ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడండి. మంచి ఫన్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడే చూసాను ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సినిమా అయితే నిజంగా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు అనమాట. అన్ని బాధలు అన్ని టెన్షన్ వదిలేసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. అలాంటి కంటెంట్ అనమాట. ఒక విలేజ్ లో జరిగే స్టోరీ అనమాట. ఒక కపుల్స్ ని కలపడానికి హీరో గారు ఎంత ట్రై చేశారు, వాళ్ళకి పెళ్లి చేయడానికి ఎంత పాటలు పడ్డారు అనేది బాగా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మెయిన్ తన్వీర్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో మంచి కంటెంట్ తో వచ్చారనమాట. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చాడు. ఆ స్లాంగ్ బీభత్సంగా నవ్వుకుంటాం అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా వెళ్తుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి అయితే కామెడీ బీభత్సంగా నవ్వుకుంటారు అనమాట. వాళ్ళు చేసే పనులు అయితే విలేజ్ లో చాలా చాలా వాళ్ళ అత్తతో మావతో అత్తతో చాలా అంటే చాలా కామెడీ జనరేట్ చేశారనమాట. ఒక మంచి సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతో కూర్చొని నవ్వుకునే సినిమా అనమాట. అలాగే హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. తను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఒక కామెడీ స్టోరీని తీసుకొని ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకొని వెళ్ళి చాలా మంచిగా చూపించారనమాట. సార్ మీకైతే బ్లాక్ బాస్టర్. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ విలేజ్ స్టోరీ అయినప్పుడు కూడా చాలా నీట్ గా విజువల్స్ కానీ డైరెక్షన్ కానీ అంతా చాలా బాగుంది. అంతా థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా, కామెడీ సినిమా, ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఈ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇప్పుడే మూవీ చూసాను. సినిమా మాత్రం నిజంగా గ్రేట్ఫుల్ ఉంది. అంటే చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. అంటే ఎలాంటి లైక్ ఎలాంటి బూతులు లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా చాలా నీట్ గా, చాలా క్లీన్ గా, చాలా న్యాచురల్ గా నవ్విస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. మనం ఎప్పుడో లాస్ట్ మూవీస్ లో చూసాం, బట్ దానికి దీనికి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇంకా కొడతారనిపించింది నాకైతే. కొన్ని చోట్ల అయితే న్యాచురల్ స్టార్ నాని గారిని చూసాను అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ అనిపించింది. సో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు. సో చేయించుకున్న వాళ్ళు, చేసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. సో చాలా చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి, కామెడీ ఉంటది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ఫన్ ఎంటర్టైనర్ అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ వచ్చిన ఎమోషనల్ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరైతే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న ఆ క్యారెక్టర్ నాకు అంత నేమ్ తెలియదు, కానీ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చించేశాడన్న. అంటే ఇప్పుడు తమిళ్ వాళ్ళకు యోగి బాబు గారు ఎలా ఉన్నారో, మన తెలుగులో అలా అయ్యే స్టాండర్డ్స్ ఆయనకు ఉన్నాయి. బట్ దాన్ని రిలీజ్ చేసుకున్న డైరెక్టర్ చూడాలి, ఇచ్చి పడేస్తాను కొనడం అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన మూవీ అని ఉందంటే ప్రీ వెడ్డింగ్ షో. ప్రతి ఒక్కరు వెళ్ళండి. థ్యాంక్ యూ అన్న ఇప్పుడే చూసారన్న ప్రీ వెడ్డింగ్ షో చూసానన్న. ఆ షో ఏందన్నా పక్క విలేజ్ అండి. విలేజ్ ఇదేనా. సో మనం చాలా ఫోటోలు తీసుకుంటాం, చాలా చేసుకుంటాం, కానీ చాలా వెరైటీగా అప్పుడు ఎప్పుడో జాతర కామెడీ అనుకుంటాం. ఇందులోనే ప్రతి షార్ట్ కామెడీ, ప్రతి సీన్ కామెడీ 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 అలా నవ్విస్తూనే ఉన్నారు. నిజంగా నాన్న డైరెక్ట్ సినిమా చాలా బాగా తీసేవన్నా. ప్రతి షార్ట్ ఎలా తీసేవన్నా, ప్రతి స్క్రీన్ ప్లే ఎలా తీసేవన్నా. అబ్బా మా శకాకాలం చెప్తున్నా కదా, శకాకాలం మాట్లాడితేనే నవ్వుతుందనా, నడితే నవ్వుతుందనా, చూస్తే నవ్వుతుందనా. శ్రీకాకుళం బాగా మాత్రం బాగా ఎలా తీసాడు. నా పెళ్ళిపూడి క్యారెక్టర్ మాత్రం నా పెళ్ళిపూడి క్యారెక్టర్ మాత్రం ఇక చెప్పుకుంటే చిన్నపిల్లడు అన్న. పిల్లోడు మాత్రం మన పెట్టాడన్నా. అన్నా అన్నా అని పెట్టాడన్నా. ఏందన్నది ఆ నవ్వు కామెడీ అంతనే ఉన్నానన్నా. చెప్తున్నా కదన్నా.
చాలా బాగా తీసాడన్న. ఇంకా హీరో గారు తీసుకున్న క్యారెక్టర్ మాత్రం, హీరో గారి క్యారెక్టర్ మాత్రం చాలా న్యాచురల్ గా ఉందన్న. మన ఊర్లోనే మన ఫోటోలు తీసి మనకి ఎలాగ చూడండి, మనం పాపం ఎంతో డబ్బులు పెట్టుకుని ఫోటో అన్న పని అవ్వదు. కామెడీ ఎలా ఉంటుందో చూపించారన్న సినిమాలో. దయచేసి మన ఖచ్చితంగా థియేటర్ రావాలన్నా. మన నవంబర్ ఏంటి రిలీజ్ అయిందన్న, మీ అభిమాన థియేటర్ లో రిలీజ్ అయిందన్న. ఖచ్చితంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా, మీ ఫ్రెండ్స్ లవర్స్ ఆ బాయ్స్ అందరూ కూడా థియేటర్కు రావాలని కోరుకుంటున్నా. మీరు ఫోన్ లోనే ల్యాప్టాప్ లోనే అలా చూస్తే మీకు అర్థమవుతుందా, మీరు థియేటర్ లో చూస్తేనే మీకు అర్థమవుతుందన్నా. మీరు ఫుల్ మిల్స్ ఫుల్ బిర్యానీ తిన్నట్టు ఉంటుందన్నా. సూపర్ అండి. ఓకే బ్రో, ఇప్పుడే చూసాను నేను ఫ్రీ ఎడిటింగ్ మూవీ. చాలా బాగుంది, చాలా కామెడీగా ఉంది. అది ఆధార్ కార్డు బాత్రూమ్ లో కాన్సెప్ట్ తిరిపోయింది. ఒక పల్లెటూరులో జరిగిన సిచ్యువేషన్లు అన్ని ఈ మూవీలో ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా చూడండి, చాలా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటారు. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎక్కడ సెలవులు కానీ ఇంటి కానీ అయ్యి కాదు, థియేటర్కి వచ్చి సినిమా చూడండి, హ్యాపీగా నవ్వుకుంటారు. చూపులు ఉన్నాయి, మంచి కామెడీ, మంచి టైమింగ్, చాలా కష్టపడిచాడు. హీరో మంచి పల్లెటూరు యాక్షన్ లో చాలా యాక్ట్ చేయడు. ఆవిడ మందాకి ఉంటారు, ఏమి యాక్టింగ్ చేసి చాలా బాగుంది. మంచి రియల్ యాక్ట్ చేయండి, చాలా బాగుంది సినిమా. చూడండి, ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఇప్పుడే చూశాను. అంతా నవ్వండి, సూపర్. శ్రీకాకుళం యాసలో నిజంగా ఏ సినిమా వచ్చినా సూపర్ డూపర్ హిట్ అండి. అసలు సినిమా ఫస్ట్ లాస్ట్ వరకు నవ్వులే నవ్వులు. అలాగే తిరువూరు హీరో అబ్బాబా నిజంగా యాక్టింగ్ ఏదో ఒక 50 సినిమాలు చేసిన హీరోలా కనిపించాడు. అలాగే రవి కమెడియన్ ఈ సినిమా తోటి ఈ దెబ్బతోటి నిజంగా ఒక జబర్దస్త్ కమెడియన్ అవనివ్వండి, ఎవరైనా ఉంటే అందరూ కూడా బలదూరే ఈ రవి ముందు. చాలా బాగా చేశాడు. అలాగే శ్రీనివాస్ గారు డైరెక్షన్ సూపర్ అండి. నిజంగా ఒక చిన్న సినిమా ఎంత బాగా పండిందని చూసారా. అసలు ఇందులో ఎవరు పెద్దోళ్ళు అంటే యాక్టర్ ఎవరు లేరు, కానీ సినిమాకి పట్టు ఏంటి, కథే పట్టు. మంచి స్టోరీ అంటే ప్రతి పుట్టిన కాలంకి చనిపోయాక చనిపోతారు ఎంత అవసరము. అలాగే ప్రతి మనిషికి కూడా ఒక పెళ్లి అనేది ఒక కళ. ఆ కళ ఏంటనేది సినిమా చూడాలి. మంచి సినిమా చూపించారు ఈ సినిమా. 2020లో ఒక చిన్న సినిమా కొంచెం బ్లాక్ బ్లాస్ట్ హిట్ కొట్టింది అయితే ఇదే. ఖచ్చితంగా దీనికి నంది అవార్డులు ఖచ్చితంగా వస్తాయండి. మంచి సినిమా చూసాను, ఒక సంతృప్తి కలిగింది. సూపర్ డూపర్ హిట్ అండి, సూపర్. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో హీరో కింద చేసిన తన్వీర్ అయితే కనుక చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. అంటే హీరోకి ఎంత ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలో క్యారెక్టర్ తగ్గట్టుగా కథకు చాలా హైప్ ఇచ్చారు. ఓషన్ చైల్డ్ ఆర్టిస్ట్ అయినా సరే నవ్వుల పండే పండించాడు. రవి అయితే గనక క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు. శ్రీనివాస్ అయితే కనుక డైరెక్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్టులు జనరల్ గా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తామో నవ్వులతో కూడిన కిస్టులు అనేది ఈ సినిమాలో ఫ్యామిలీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా డ్రామా, ఫ్యామిలీ, రొమాంటిక్ ఇలాంటి సన్నివేశాలు తగ్గట్టుగా ఒక మంచి ప్యూర్ అంటే స్లాంగ్ కూడా వచ్చేసి శ్రీకాకుళం స్లాంగ్ అంటేనే మనకి చాలా కన్వింగ్ గా ఉంటుంది వినడానికి కానీ చూస్తానికి కానీ మాటలు పదాలు. అలాంటి మోటివేషన్ లో ఈ వెడ్డింగ్ నిమిత్తము తీసుకున్న స్ట్రెస్ ఏంటనేది బోరింగ్ లేకుండా సినిమా ఎంత తొందరగా అయిపోయిందన్న విధానంగా ప్రతి ఒక్కరు ఆదరించే విధానంగా మనకు కావాల్సింది ఏంటంటే మోర్ దాన్ ఏంటంటే ఫ్యామిలీలలో ఒక మంచి గుర్తింపు. ఆ గుర్తింపు అనేది మిస్అండర్స్టాండింగ్ అయితే ఏమవుతుంది దాన్ని అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా చూపించారు పాసిబుల్ మూవీ ది గ్రేట్ వెడ్డింగ్ షో. ఇప్పుడే ప్రీ వెడ్డింగ్ షో మూవీ చూసాను, చాలా బాగుంది. ఎస్పెషల్లీ శ్రీకాకుళం యాస, అక్కడ నెగిటివిటీ, పల్లెటూరు వాతావరణం, పెళ్లి అన్న తర్వాత ఎలా అడావుడి ఉంటుంది, చిన్న చిన్న గొడవలు అవుతాయి ఎలా అవుతాయి అన్ని చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా ఎక్కడా లేదు, చాలా ఎంగేజింగ్ గా ఉంది. అంత సిచ్యువేషన్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అందరూ కంపల్సరీగా థియేటర్స్ వచ్చి చూడండి. అందరూ మంచి కాన్సెప్ట్ మూవీస్ వస్తే థియేటర్స్ వచ్చి చూస్తాము అని అంటున్నారు. సో మంచి కాన్సెప్ట్ మూవీ వచ్చేసి అందరూ కంపల్సరీగా థియేటర్స్ వచ్చి చూడండి, పక్కాగా ఎంజాయ్ చేస్తారు. అన్నా ఈ మధ్య కాలం చాలా సినిమాలు చూసినా, కానీ ప్రీ వెడ్డింగ్ షో సినిమా అంటే ఇది, కంటెంట్ అంటే ఇది ఫుల్ ఆఫ్ అన్న. చాలా సినిమాలు బోరింగ్ అనిపిస్తాయి, ఏంటంటే ఏమేమో ప్రయోగాలు ఇస్తారు. కానీ పల్లెటూరులో సింపుల్ గా ప్రీ వెడ్డింగ్ షో చేస్తే ఎలా ఉంటుంది, అంటే పల్లెటూరులో షో చేస్తే ఎలా ఉంటుంది, చాలా చక్కగా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. గడుపు నవ్వుకున్నా సినిమా వస్తూ అన్న. అసలు నేను ఏ సినిమాకి ఇంత నవ్వుకున్నా, జాతీయ రత్నాలు నవ్వుకున్నా, మళ్ళీ ఇంత నవ్వుకున్నాను ఈ సినిమా కన్నా. చాలా చాలా బాగుంది. మెయిన్ గా హీరో నాను ప్రతి సినిమా డిఫరెంట్ గా తీస్తావు అండ్ మంచి కంటెంట్ వస్తావు.
సినిమా కూడా మంచి కంటెంట్ ఉంది, సింపుల్ గా విలేజ్ లో మన పల్లెటూరు ఎలా ఉంటుంది ఆ ఫన్ అనేది చాలా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఇద్దరు ఫ్యామిలీ అంటే చిన్న కారణాల చిన్న పెళ్లిని క్యాన్సిల్ అయిపోయింది. సో పెళ్లిని క్యాన్సిల్ వాళ్ళ ఇలా కాలంలో హీరో హీరోయిన్ వాళ్ళు ఇద్దరు చాలా చక్కగా ప్రిపేర్ అండ్ ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది. సినిమా అంటే ఇది అన్న, అంటే మనకు కావాల్సింది సినిమాకి వస్తే ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంజాయ్ చేయాలనిపిస్తారా. సినిమాలో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎమోషనల్ ఉండదు. అండ్ ఇంకోటి హీరోయిన్ మేడం, మీరు ఫస్ట్ సినిమా అనుకుంటారు మీ క్యూట్ గా మీ డైలాగు అండ్ మీరు యాక్టింగ్ మాత్రం ఇప్పేసిండు. అండ్ కొన్ని సాంగ్స్ వస్తాయి, అంటే కామెడీకి ఒక సాంగ్ వస్తుంది, ఎమోషన్ ఒక సాంగ్ వస్తుంది. అంటే సినిమా అంటే ఇది అన్న, ఇదే కావాలి మెయిన్ డైరెక్టర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే పల్లెటూరు సినిమాని పల్లెటూరు అండ్ ఇలాంటి సినిమా చూడండి చాలా చాలా బాగుంది. పక్కా ఇలాంటి సినిమా థియేటర్ చూడండి భయ్యా. నేను ఒకటే చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమాకి రండి, పక్కా ఎంటర్టైన్మెంట్. డబ్బులు పెట్టడానికి వర్తు అంటాం, పెట్టిన దానికి పక్కా న్యాయం ఫ్రీ, పక్కా ఫ్రీ షో. సూపర్ మూవీ భయ్యా ఇప్పుడే చూసా భయ్యా, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ. తిరుగురన్నా నీకు తిరగలేదన్నా ఈ సినిమాతో చెప్తున్నా కదా. నీకు ఆల్రెడీ చెప్తానండి, అంటే నీ యాక్టింగ్ మాత్రం న్యాచురల్ ఉంటుంది అన్న ప్రతి మూవీలో. ఇందులో కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లైక్ ఆ పల్లెటూరు వాతావరణం, ఆ శ్రీకాకుళం స్లాంగ్ ప్రతి ఒక్కరు అంటే హీరోయిన్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ లైక్ అమ్మన్న క్యారెక్టర్ కానీ అత్తమ్మ క్యారెక్టర్ కానీ ఏం నవ్వించారంట సినిమా మొత్తం బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నా ఫుల్ ఎంజాయ్ చేశాను మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు భయ్యా చెప్తున్నా కదా, ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆ పల్లెటూరు వాతావరణం కానీ ఆ నేటివిటీ అంటే శ్రీకాకుళం స్లాంగ్ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేస్తుంది భయ్యా. ఇంకోటి ఆ బీజిఎం స్కోర్ కానీ ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అండ్ హీరోయిన్ వచ్చేసి టీనా శ్రావ్య. ఏం చేశారంటే మీరు అసలు నటించారంటే అనుకుంటే జీవించేశారు. అండ్ తిరుగురంటే కూడా ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కానీ కంటెంట్ కానీ ప్రతి ఒక్క మూవీకి మనకు చూపిస్తుంటారు. లైక్ మసూదా కానీ కొన్ని చూస్తుంటారు కానీ అట్లా ప్రతి ఒక్క అంటే ఆయన నటించాడా అనకంటే జీవించాడా అని చూపించవచ్చు. అండ్ ఇంకోటి ఆ మధ్యలో ఇంటర్వ్యూలో సీన్ ఉంటుంది భయ, ఒకటి కడుపు పని అవుతారు భయ సీన్. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మొత్తం ఆపే అంటే బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంటే నవ్వుకున్నాం సీట్లు ప్రతి ఒక్కరు మూవీకి వెళ్ళిన వరకు సినిమాకి వచ్చామా పక్కింట్లో ఉన్నామా ఎదురింట్లో ఉన్నామా అట్లా అనిపిస్తుంది. ఆ పల్లెటూరు కన్నా కట్టినట్టు ఆ విజువల్ స్కోర్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కరి బీజిఎం కానీ లైక్ మ్యూజిక్ కానీ అన్ని ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. November 7న మన అభిమాన థియేటర్లో రిలీజ్ అయింది. చెప్తున్నారు కదా భయ్య, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ మూవీని. హ్యాట్సాప్ డైరెక్టర్ గారు, హ్యాట్సాప్. ఆయన ఇప్పుడే ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూసాను. సినిమా విషయంకి వస్తే చాలా అంటే చాలా బాగుందన్న. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చింపేసని చెప్తా. హీరో అవచ్చు, హీరోయిన్ అవచ్చు, మెయిన్ మన కమెడీగా యాక్ట్ చేసిన రవి అని గురించి మాట్లాడాలి. అలా సినిమాలో చేస్తారన్న యాక్టింగ్ చింపేసని చెప్తా. మన యోగ బాబు ఎలాగో తమిళనాడులో సినిమాలకి మరో తెలుగులోకి మన ఇలాంటి మరో యోగ బాబు చాలా బాగా చింపేశారన్న రవిని అయితే. అసలు నాకు చూసిన ఆయన చేప్ అయినా ఆయన హీరో అనిపించింది, అంత బాగా చింపేశారు. సినిమా విషయంకి వస్తేనా ప్రతి సీన్ అదిరిపోయిందని చెప్తాను. మీకు ఎక్కడే కానీ అన్న మీకు 2 hours సినిమా ఉంటుంది, మీకు సినిమా చూసేంత సేపు మీ సినిమాలో మునిగిపోతారు. పక్కకి లేరు అసలు ఫస్ట్ థియేటర్ల నుంచి. అంత బాగుందన్న. సినిమా విషయంకి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇలా సినిమా ప్రతి ఒక్కరు ఆదరించాలి. November 7th ఆల్రెడీ రిలీజ్, బ్లాక్ బస్టర్ తాకుతున్నాడు. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఆయన ప్రీ వెడ్డింగ్ షో సినిమా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ట్రైలర్ టీజర్ వచ్చాను అన్న సినిమాకి. నిజంగా ఒక మంచి కామెడీ ఉంది సినిమాలో. అంటే తిరుగు వీరన్న కాదు, తిరుగు లేని వీరు అని చెప్పుకోవచ్చు నిజంగా అతను. ఎందుకంటే అతను చేసిన సినిమాస్ అయితే ప్రతి సినిమా మసూదా అవని పరిశ్రమ అవని ఇలా ప్రతిదీ కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఒక మంచి కంటెంట్, మంచి కామెడీ, మంచి చాలా. అసలు ప్రీ వెడ్డింగ్ అంటే అసలు మీనింగ్ ఏందని చెప్పి నిజంగా ఈ సినిమా చూసి మీకే అర్థమవుతుంది. డైలాగ్స్ అంటారా, టిక్కోల్ స్లాంగ్ నిజంగా ఆ వాతావరణం కానీ ఆ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కానీ అంత నిజంగా మనం అక్కడ ఉన్నట్లు చూసుకుంటాం. నిజంగా థియేటర్ లో ఉంటే అంత మంచిగా అనిపించింది. నిజంగా మ్యూజిక్ గురించి చెప్పాలి, సురేష్ గోపిలి గారు మామూలు కాదు నిజంగా. అంటే ఆ ఒక్కొక్క బీజిఎం కానీ ఒక్కొక్క ప్రతి డైలాగ్ పడుతున్న, ప్రతి పంచ్ పడుతున్న, ప్రతి కామెడీ పడుతున్న, ఒక ఎమోషనల్ కానీ ప్రతి దానికి మీరు ఒక మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది చూడండి. నిజంగా ఒక పంట పండినట్లు అనిపిస్తుంది. అంత మంచిగా ఉంది నాకైతే. నిజంగా హీరోయిన్ మామూలు హీరోయిన్ కాదు, అంటే హీరోయిన్ గారు ఇద్దరు కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరు డైలాగ్స్ కానీ వాళ్ళిద్దరు కలిసి చేసే ప్రయత్నాలు కానీ ఎలా ఉన్నాయంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్నమాట. నిజంగా అంటే కామెడియన్ మంచి కామెడీ క్యారెక్టర్ ఉందన్న. నిజంగా ఎవరైతే ప్రీ వెడ్డింగ్ చేయించుకుంటారో అతని క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. నిజంగా తిరుగురంట కన్నా ఇతను చాలా అంటే చాలా మంచిగా చేసిండు. అంత మంచిగా అనిపించింది నాకైతే. నిజంగా మీరందరూ ఈ సినిమా పక్క థియేటర్లో చూడండి అన్న. అంటే ప్రీ వెడ్డింగ్ సినిమాకి రండి, చూడండి, హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుకోండి. మేము మెడల్ బస్ అంతా పోయేసి చిన్న సినిమా, సూపర్ సినిమా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు.
స్క్రీన్ ప్లే సూపర్ పోయాయి. సినిమా చూస్తుంటే పడి అవుతారు. సినిమా మొత్తం భయంకరమైన కామెడీ ఉంటుంది. మీరు మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ సూపర్. మంచి సినిమా పోయా. చిన్న కథ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఇప్పుడే ప్రీ వెడ్డింగ్ చూడడం జరిగింది. సో ఇన్స్టాలో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే రవి గారి వీడియో వచ్చింది. 2017 మూవీలో వచ్చానండి. ఎమోషన్ గా మాట్లాడారు. సరే కదా అని అదొక రీజన్ అయితే సినిమా గంటకి 8,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి. సో సినిమా చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ ఒక న్యాచురల్ అంటే సినిమాలో కామెడీ పెట్టాలని కాదు, న్యాచురల్ గా మనం ఊర్లో జరిగే సంఘటన ఎలా ఉంటుందో ఆ విధంగా తీశారు. అండ్ రవి గారి క్యారెక్టర్ ఉంటది. నాకు తెలిసి నేను చూసే విధానంలో రవి గారు ఈ సినిమాకి హీరో. తన యాక్టింగ్ కానీ, తన ఎమోషనల్ సీన్ కావచ్చు, హ్యాపీ సీన్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ గా చేసిన ఇద్దరు కామెడీ, కాస్టింగ్ చాలా అంటే మలయాళం వాళ్ళు తీస్తారు కదా, ఇలా కాస్టింగ్ తక్కువ ఉండి చిన్న బడ్జెట్ తోని అలాంటి సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ నవ్వుకున్నాం. సెకండ్ హాఫ్ ఎమోషన్ విత్ కామెడీ చాలా బాగుంది. చాలా నవ్వులు తెప్పించారు. ఆ హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా యాక్ట్ చేసింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఆ బుడ్డోడ్ కామెడీ కూడా చాలా బాగుంది. ఇద్దరు ఫ్యామిలీల మధ్య జరిగే కామెడీ విత్ ఎమోషన్ చాలా బాగా చూపించారు. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ వచ్చి చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ ఎమోషన్ అయ్యి ఒక మంచి అంటే మీకు ఈ సినిమా చూసినంత సేపు మైండ్ లో ఏది గుర్తుండదండి, ఈ సినిమానే గుర్తుంటది. అంత బాగుంది. స్టోరీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా స్క్రీన్ ప్లే, మ్యూజిక్ కూడా, సాంగ్స్ కూడా అంటే హీరో హీరోయిన్ల మధ్య సాంగ్ రాదు, సిచ్యువేషన్ తగ్గట్టే సాంగ్ వస్తుంది. డోంట్ మిస్. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇది చిన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. మీరు 2.5 hours హాయిగా నవ్వుకున్న సినిమా. మీ బాధలను కూడా మర్చిపోతారు. అంత బాగుంది. డోంట్ మిస్. థ్యాంక్ యూ. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో క్రేజియస్ట్ మూవీ అన్న. అంటే ఈ ఇయర్ లో నేను ఎందుకు బాధలో అన్నా, లైక్ ఏ మూవీస్ లేవు, వస్తున్న పెద్ద మూవీస్ కూడా ఏదో హైక్ ఇస్తున్నారు కానీ మూవీస్ బాగాలేదు. కానీ జెన్యున్ టాలీవుడ్ లో చిన్న మూవీస్ ఒక స్టేజ్ లో ఎదుగుతున్నాయి. అలాంటి మూవీ ఇది ప్రీ వెడ్డింగ్ షో మూవీస్ క్రేజీ అన్న. తిరువేల్ అన్న హీరో గారు చింపి పాడేసినారు. హీ వాజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అన్న. అసలు మూవీలో ఒక్క చోటు కూడా నేను బోర్ అయినట్టు ఫీల్ కాదు. దీనికన్నా ముందు మన పాప షో చూసిన ఎవరు గర్ల్ ఫ్రెండ్ అది మూవీ అంట, చాలా బోర్ కొట్టేస్తుంది. పెద్ద పెద్ద హీరోయిన్స్ కానీ స్క్రిప్ట్ లేదు, ఏం లేదు. కానీ దిస్ మూవీ సూపర్. ప్రీ వెడ్డింగ్ షో అనే టైటిల్ ఎందుకు పెట్టినారంటే ఒక చిక్కు గురించి అన్న కదా. ఆ చిక్కు గురించి కథ ఎందుకు అవుతుంది, ఆ చిక్కు పోయినాక ఏమవుతుంది, మళ్ళీ దొరికినాక కూడా ఏమవుతుంది అంటే చాలా లాజిక్ ఉన్నాయన్న. ఎంటర్టైన్మెంట్ ఫిల్మింగ్ కాంబో అన్న మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ టైం మనం ఒక మూవీలో హీరో హీరోయిన్ కాకుండా అలా గురించి కాకుండా ఒక కాంటెంట్ చూపించాలి. అని భయ ఈ మధ్యకాలంలో బెస్ట్ సినిమా అంటే ఇది ఏంటంటే ద గ్రేట్ వెడ్డింగ్ షో. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఎలా ఉందంటే హీరో గారి యాక్టింగ్ అటువంటి మన తిరుగులేదు ఆయనకు అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో మరో నేచురల్ స్టార్ నాని అని చెప్పుకోవచ్చు. అని నిజంగా స్టోరీ నేరేషన్ కానీ మన డైరెక్టర్ గారు స్క్రీన్ ప్రజెన్స్ ఏంటి మామూలుగా లేదు. ప్రతి డైలాగ్ ఇరగొట్టారని చెప్పుకోవచ్చు. మన రావల్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ మాత్రం మామూలుగా లేదు, ఇరగదీశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన మ్యూజిక్ మ్యూజిక్ ఏం కొట్టాడు భయ, మామూలుగా లేదు. సినిమా మాత్రం న్యాచురల్ అంటున్నారు కదా, బీటెక్ తగ్గట్టు వాయిస్ తగ్గట్టు వాయిస్ ఏమంటారు మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ముఖ్యంగా మన మ్యూజిక్ డైరెక్టర్ కి ఆన్సర్ చెప్పుకోవాలి. తర్వాత మన నరేంద్ర రవి సైడ్ క్యారెక్టర్ హీరోని డామినేట్ చేసే భయ సినిమాలో మామూలుగా లేదు. ఆయన క్యారెక్టర్ కానివ్వండి, రోహన్ రావు సైడ్ క్యారెక్టర్ కానివ్వండి, స్నాబా హీరోయిన్ క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు రిలీజ్ ప్రొడ్యూసర్ మాకు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. సినిమాలో క్వాలిటీ కంటెంట్ ఉండాలి, లెంత్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఇంపార్టెంట్ చూపించాడు సినిమాలో. మామూలుగా లేదు. సినిమా మాత్రం స్టోరీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. విలేజ్ లో ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగేటప్పుడు మిస్ అయిన తర్వాత ఫండ్ ఎలా జనరేట్ చేయాలి, 1000 అబద్ధాలు ఆడితే పెళ్లి అవ్వదు, చెడగొట్టడానికి చూస్తే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి కలపాలనుకున్నప్పుడు కలవదు, 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలనుకున్నప్పుడు చేయలేదు. అసలు వాళ్ళు అనుకున్నప్పుడు జరగదు, జరిగినప్పుడు అనుకున్నప్పుడు జరగదు. సినిమా చూసిన తర్వాత మొత్తం తికమొక్క పన్ను, లవ్, ఎంటర్టైన్మెంట్, లవ్, ఎమోషన్ ప్రతిది ఉంటది భయ సినిమాలో. హీరో గారి క్యారెక్టర్ మాత్రం విరగదీశారని చెప్పవచ్చు. ప్రతి రోజు థియేటర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. మరొక జాతి రత్నాలు, మరొక కోట్లో వచ్చిన సినిమాలు, ప్రేమలు, అలాంటి సినిమాలు అలాంటివి అనుకుంటున్నాను. దయచేసి థియేటర్ వచ్చి వాచ్ చేయండి. వెడ్డింగ్ షో మూవీ చాలా మూవీలో ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూసాక ప్రీ వెడ్డింగ్ వీడియో ఇలా కూడా చేయొచ్చు అని ఒక మంచి ఉంటుంది. ఇందులో హీరోయిన్ యాక్టింగ్, కామెడీ యాక్టింగ్ చాలా ఇస్తాను. అలాగే హీరో చాలా చక్కగా నటించారు. ఈ సినిమా అంత ఆద్యంతం చాలా ఫన్నీగా, కామెడీగా ఉంటుంది. ఈ సినిమా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా
ప్యాకేజ్ బిర్యానీ అంటే చక్కగా ఉంది. అందరూ కూడా ఫ్యామిలీ అంతా వచ్చి